ఇంకొన్ని ఫ్యూ డేస్‌లోనే 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' ఫిల్మ్‌ని థియేటర్స్‌లోనే చూడబోతున్నాం. కానీ అంతకన్నా ముందు ఎంసీయూ ఫేజ్ 4, ఫేజ్ 5 నుండే ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్స్‌కి సంబంధించి చాలా ఫిల్మ్స్‌లోని క్రెడిట్స్‌లోని అదే మిడ్ అండ్ పోస్ట్ క్రెడిట్స్‌లోని యాడ్ చేసుకుంటూ వచ్చింది. ఆ మిడ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఖచ్చితంగా ఫ్యూచర్ ఫిల్మ్స్‌కి కనెక్ట్ చేసేలాంటివే ఎప్పుడూ మార్వెల్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రీవియస్ ఫిల్మ్స్‌లోని ఇప్పటిదాకా చూపించిన క్రెడిట్స్‌లోని 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' ఈవెంట్స్‌ని సెట్ చేసేలాంటి క్రెడిట్స్ ఏ విధంగా ఉంటుంది స్టోరీ అనే దాని గురించి మనం బ్రేక్ డౌన్ చేద్దాం. అంటే ఓన్లీ మల్టీవర్స్ ని ఇంక్లూడ్ చేసిన క్రెడిట్స్ గురించి మాత్రమే ఈ వీడియోలోని డిస్కస్ చేద్దాం. బాయ్స్ సీజన్ 4 రివ్యూ అండ్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్ రేపు చెప్తాను. దాంతోపాటు 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' ప్రీవియస్ ఫిల్మ్స్ యొక్క రీక్యాప్ గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. టైమ్ లైన్ ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఎండ్ గేమ్ తర్వాత ఫార్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అయినప్పటికీ టైమ్ లైన్ ప్రకారం శాంగ్-చి స్టోరీ కంటిన్యూ అవుద్ది. వాంగ్, డాక్టర్ స్ట్రేంజ్ లేదంటే స్లింగరింగ్ సంబంధించిన ఎలిమెంట్స్ ఖచ్చితంగా 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' లో ఉంటాయి కదా. సేమ్ షాంగ్-చి యొక్క మిడ్ క్రెడిట్స్ లోని వాంగ్ అయితే మాత్రం పోర్టల్ ద్వారా అయితే షాంగ్-చి దగ్గరికి వచ్చి ఆ రింగ్స్ లో ఉండే బీకన్ సిగ్నల్ పవర్ గురించి మొత్తం స్టడీ చేస్తూ ఉంటాడు అనమాట. తనతో పాటు బ్రూస్ బ్యానర్ అండ్ కెప్టెన్ మార్వెల్ కూడా ఉంటారు. అంటే ఆ రింగ్స్ యొక్క పొటెన్షియల్ పవర్ ఫ్యూచర్ లో గట్టిగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. దానికి సంబంధించి ఉంటుంది. బట్ ఈ క్రెడిట్స్ అయితే ఖచ్చితంగా 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' కి కనెక్ట్ చేయడానికి లేదు. షాంగ్-చి యొక్క పార్ట్ 2 ని అప్కమింగ్ ఎవెంజర్స్ లో షాంగ్-చిని జాయిన్ చేయడానికి అయితే వాంగ్ వచ్చి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. బట్ అప్కమింగ్ మల్టీవర్స్ ఈవెంట్స్ కి కనెక్ట్ చేసేలాంటి క్రెడిట్స్ ఇది. కారణం ఏంటంటే ఆ రింగ్స్ యొక్క పొటెన్షియల్ కేవలం పోర్టల్ వరకు మాత్రమే కాదు, రేలమ్స్ వరకు ఉంటుంది. అప్పట్లో కొన్ని ఫ్యాన్ థియరీస్ కూడా వచ్చాయి కదా. ఇన్ఫినిటీ సాగా అయిపోయింది, ఇన్ఫినిటీ స్టోన్స్ ఇక పని లేదు, ఈ రింగ్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ లాగా ఈ సాగాలో ఉంటాయని. బట్ నో, స్టిల్ మనకి 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' లోని రియాలిటీ స్టోన్ అండ్ టైమ్ స్టోన్ ని చూపిస్తున్నారు కదా స్లింగ్ రింగ్ తో. అదే నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పాను కదా, ఆ టైమ్ స్టోన్ ని యూజ్ చేసి పోర్టల్ ద్వారా డిఫరెంట్ టైమ్ లైన్ కి వెళ్ళొచ్చు, రియాలిటీ స్టోన్ ని యూజ్ చేస్తే డిఫరెంట్ రియాలిటీకి వెళ్ళొచ్చు. కెసాండ్రా నోవా దగ్గరికి ఈ స్లింగ్ రింగ్ ఎలా వచ్చింది అనే దాని గురించి మనం ఫిల్మ్ లో చూసి తెలుసుకోవాలి అంతే. షాంగ్-చి తర్వాత ఇటర్నల్స్ టైమ్ లైనే, కాకపోతే ఆ క్రెడిట్ సీన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే నార్మల్ ఫిల్మ్స్ లో కాదు, కానీ అప్కమింగ్ గా సీక్వెల్ కానీ ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇటర్నల్స్ మీద లేవు. బట్ ఎండింగ్ హై సస్పెన్స్ తో ఆపేయడం మాత్రమే కాదు, క్రెడిట్స్ లో మనకి థానోస్ కజిన్ అయిన మరొక ఇటర్నల్ ఏడోస్ క్యారెక్టర్ ని చూపించారు. హ్యారీ స్టైల్స్ ని కాస్టింగ్ తీసుకున్నారు. బట్ ఆయన కాస్టింగ్ కానీ ఆ క్రెడిట్స్ కూడా యూజ్లెస్ అయిపోయింది. ఆ తర్వాత నో వే హోమ్ క్రెడిట్స్ ఖచ్చితంగా ఈ మల్టీవర్స్ ఈవెంట్స్ కి కనెక్ట్ అయి ఉండేలాంటిదే. కాకపోతే వీనమ్ క్రియేచర్ కి సంబంధించిన ఆ హింట్ అనేది రీసెంట్ గా వచ్చిన వీనమ్ 3 ట్రైలర్ లో రిమూవ్ చేసేసినట్టు చూపించారు. ఆ సీన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, క్లారిటీ లేనట్టు ఉండొచ్చు. దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీనమ్ 3 ట్రైలర్ లో ఆ సీన్ ఆ బార్ సీక్వెన్స్ కి సంబంధించి చూపించిన దానికి అర్థం ఏంటనే దాని గురించి ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మీకు ఆ సీన్ పర్టికులర్ గా డౌట్ ఉంటే. తర్వాత టైమ్ లైన్ ప్రకారం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ యాక్చువల్ గా ఎండ్ గేమ్ తర్వాతే వాండావిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రెడిట్స్ కానీ ఆ స్టోరీ అంతా కూడా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్రెడిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాండా ప్రకారం క్యారెక్టర్ ఎండ్ అయినట్టు, అంటే మంచిగానే చూపించారు. మళ్ళీ మెంటల్ అవుద్దా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, మారుతూ ఉంటుంది. బట్ మెయిన్ డీటెయిల్స్ మిడ్ క్రెడిట్స్ లోని ఆ డార్క్ హోల్డ్ ఎఫెక్ట్ వలన డాక్టర్ స్ట్రేంజ్ కి థర్డ్ ఐ క్రియేట్ అవుతుంది. అప్పుడే చార్లెస్ థీరన్ సోర్సరస్ సుప్రీం గా వచ్చి రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ వలన మల్టీవర్స్ లోని ఇన్కర్షన్ యాడ్ అయింది, ఖచ్చితంగా నీ హెల్ప్ నాకు కావాలి, దాన్ని మనం సాల్వ్ చేయాలని చెప్పి డార్క్ డైమెన్షన్ కి వెళ్తారు. ఆ తర్వాత స్టోరీ మాత్రం కంటిన్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఎంసీలోని. అంటే లైక్ అప్కమింగ్ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ రావాలా, లేదంటే ఇంకొక డాక్టర్ స్ట్రేంజ్ ఫిల్మ్ రిలేటెడ్ కనెక్షన్ అంటే సీక్రెట్ వార్సా, ఎవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ పక్కన పెట్టేద్దాం. ప్రెసెంట్ 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' లోని డాక్టర్ స్ట్రేంజ్ ఉండి ఈ మల్టీవర్స్ ఇన్కర్షన్ ప్రాబ్లం దానికి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, చెప్పలేము మనం. బట్ డెఫినెట్ గా ఈ క్రెడిట్స్ అనేది ఒక పెద్ద మల్టీవర్స్ ఈవెంట్ కి దారి తీసేది. బట్ అందరికీ ఉండే ఎక్కువ డౌట్స్ లోకి టీవీ సిరీస్ ద్వారా, టీవీఏ ద్వారా, ఆ ఇన్కర్షన్స్ ద్వారా మనకైతే మాత్రం చూపించిన ప్రాబ్లమ్స్ ని క్వాంటమేనియా ఫిల్మ్ కి కనెక్ట్ చేశారు. బట్ తర్వాత సీజన్ 2 లోని వాటన్నిటిని కూడా లోకి కంట్రోల్ చేస్తున్నట్టు, ఏ ప్రాబ్లం లేనట్టు, తన క్యారెక్టర్ కు సాక్రిఫైస్ చేసినట్టు హీరోగా మార్చేశారు కంప్లీట్ గా. అలానే ఇప్పుడు 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' లో కూడా మనకి మల్టీవర్స్ ఇన్కర్షన్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి డార్క్ డైమెన్షన్స్ గురించి ఏమీ చెప్పట్లేదు. ట్రైలర్స్ ప్రకారం టీవీఏనే ఒక మిషన్ గురించి 'డెడ్‌పూల్ ని హైర్ చేసుకుంది. కానీ అది ఎక్కడితో ఆగకుండా 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' ఇద్దరు కూడా పోర్టల్లోకి జంప్ చేస్తున్నారు. సో ఆ విధంగా టీవీఏ హైర్ చేసుకున్న ప్రాబ్లం ఒక ఇన్కర్షన్ అయితే, వీళ్ళిద్దరూ వెళ్తుంది మల్టీవర్స్ ఇన్కర్షన్ ఈవెంట్, పెద్ద ఈవెంట్, ఏదో ఒక డార్క్ డైమెన్షన్ లాంటిది. ఈ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్రెడిట్స్ కి కనెక్ట్ చేసేలాంటి పాసిబిలిటీ ఉండొచ్చు థియరీ ప్రకారం. బట్ కనెక్ట్ చేయకపోవచ్చు కూడా. అంటే మీకు అనిపించవచ్చు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నారు కదా బ్రో, ఖచ్చితంగా మల్టీవర్స్ డిఫరెంట్ రియాలిటీస్ అని. బట్ మనం లోకి సిరీస్ లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ చూసాం. దాని ప్రకారం అది పెద్ద పెద్ద మల్టీవర్స్ ఈవెంట్స్ కాకుండా టీవీఏ తోటి, వాయిడ్ తోటి దానికే కనెక్ట్ అయి ఉంటుంది కదా. సరే ఫైన్, ఈ 'డెడ్‌పూల్ అండ్ వూల్వరిన్' టీవీఏ తోటి వచ్చే ఆ ఇన్కర్షన్ ప్రాబ్లం వల్లనే 'డెడ్‌పూల్ ని మిషన్ గురించి తీసుకున్నారు అనుకుందాం. మరి ఆ టీవీఏకి బిగ్ థ్రెట్ ఎప్పట్లలో మనకు చూపించింది క్యాంగ్ క్యారెక్టరే. అంటే క్వాంటమేనియా కేవలం క్వాంటమ్ రేలో మాత్రమే కాదు, టీవీఏ తోటి లోకి టీవీ సిరీస్ కి బాగా కనెక్ట్ అయ్యి ఉన్న స్టోరీ. అండ్ లోకి ప్రీవియస్ సీజన్ లో కూడా క్యాంగ్ క్యారెక్టర్ ని నార్మల్ చేసేసారు, అక్కడతో ఎండ్ చేసేసారని మనం అనుకున్నప్పటికీ కూడా
క్వాంటమేనియా ఎండ్ క్రెడిట్స్ ని ఎలా మారుస్తారు దాన్ని. ద కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ని లీడ్ చేసి ఇమోటస్ అయితే మొత్తం అన్ని వెర్షన్స్ క్యాంగ్స్ ని బిల్డ్ చేస్తాడు. క్వాంటమేనియాలోని ఆ క్యాంగ్ వెర్షన్ చనిపోయిన తర్వాత మొత్తం ఈ వేరియంట్ క్యాంగ్స్ అందరూ మీట్ అవుతారు కదా, అంటే మొత్తం అందరినీ పిలిచేసని అంటాడు. ఇమోటస్ చెప్పిన దాని ప్రకారం ఇంకొక క్యాంగ్ వెర్షన్ మిగిలి ఉండే ఛాన్స్ లేదు అన్నట్టు ఉంటుంది. తర్వాత అసలు ఈ సీన్ ని కంప్లీట్ గా క్యాంగ్ క్యారెక్టర్ నే అరెస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగాలో. అది ఎలా పాసిబుల్ అవుతుందో ఈ సీన్ ని అనేది చూడాలి, ఎందుకంటే ఈ ఫిల్మ్ కూడా ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. బట్ క్యాంగ్ అయితే ఈ సాగాకి మెయిన్ బిగ్ థ్రెట్ గా చూపించాలి. టీవీ ప్రకారం మల్టీవర్స్ ఈవెంట్స్ ప్రకారం మనకి చాలా డిఫరెంట్ వెర్షన్స్ చూపించినప్పటికీ, అంటే ఈ మల్టీవర్స్ వెర్షన్ వాండా విజన్ లో ఒకలాగా, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ఒకలాగా, లోకి టీవీ సిరీస్ లో ఒకలాగా, క్వాంటమేనియాలోని ఇంకొకలాగా, అండ్ ఫైనల్ గా ద మార్వెల్స్ లోని ఇంకొకలాగా చూపించారు కదా. రియాలిటీస్ మధ్య ఉన్న రప్చర్ ఆ హోల్ ని కవర్ చేయడానికి చేసే ప్రాసెస్ లోని మోనికా రాంబో ఆ హోల్ ద్వారా అదర్ ప్యారలల్ రియాలిటీకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ టీవీ ద్వారా క్రియేట్ అయిన ఇన్కర్షన్ మల్టీవర్స్ డైమెన్షన్స్ ఏమీ లేదు, అదర్ రియాలిటీ ప్యారలల్ యూనివర్సెస్ అనేవి కామన్. అక్కడ వాళ్ళ మదర్ మ్యారియా రాంబోకి ఆల్టర్నేట్ వెర్షన్ ని మీట్ అవుతుంది అనమాట. తను ఎక్కడి నుండి వచ్చిందో, తను ఎవరో ఏంటో అనే దాని గురించి స్టడీ చేస్తున్నారనమాట ల్యాబ్ లోని. అండ్ అక్కడ నా థీరీ కాదు, క్లియర్ గా చూపించిన దాని ప్రకారం మోనికా రాంబో వెళ్ళిన ఈ ప్యారలల్ రియాలిటీలోని ఎవెంజర్స్ కాదు ఎక్స్మెన్ టీమ్ ఉంటుందన్నమాట, సేమ్ ఎవెంజర్స్ ప్లేస్ లోనే. ఈ బైనరీ క్యారెక్టర్ తోటి బీస్ట్ హ్యాంక్ మ్యాకాయ్ మాట్లాడుతున్నాడు, నువ్వు ఉన్నది ఒక ప్యారలల్ రియాలిటీ నుండి, కానీ అది ఎలా సాధ్యమైంది, అసలు దాని గురించి మేము స్టడీ చేస్తున్నాం అనమాట, దీని గురించి చాలా తెలుసుకోవాలి నాలెడ్జ్ గురించి అని చెప్పి అంటున్నాడు. అండ్ చార్ల్స్ అయితే అప్డేట్ అడుగుతున్నాడని చెప్తాడు బీస్ట్. సో ఇక్కడ క్లియర్ అయింది ఏంటంటే సమ్ టైమ్స్ ఎక్స్మెన్ టీమ్ ని సైక్లాప్స్ కూడా లీడ్ చేస్తుంటాడు ప్రొఫెసర్ ఎక్స్ లేనప్పుడు. బట్ ఇక్కడ ప్రొఫెసర్ ఎక్స్ చార్ల్స్ ఎగ్జేవియరే ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది బీస్ట్ చెప్పిన దాని ప్రకారం. సో ఎగ్జాక్ట్ గా ఈ ఎక్స్మెన్ టీమ్ నే ప్రెసెంట్ ఎంసీలోని డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ద్వారా కంటిన్యూ చేస్తారా అనేది మనం చెప్పలేం గైస్, అంటే క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఉండొచ్చు అని చెప్పి, ఎందుకంటే ఇది ఒక ప్యారలల్ రియాలిటీ కదా. ప్యారలల్ రియాలిటీని ప్రెసెంట్ ఈ టూ రియాలిటీస్ ఎలా మెర్జ్ చేస్తారు, అది పాసిబులేనా, లేదా మల్టీవర్స్ ద్వారా ఇన్కర్షన్స్ అండ్ డార్క్ డైమెన్షన్ వీడి ద్వారా క్రియేట్ అయ్యాయి కదా, దాని ద్వారా ఈ క్యారెక్టర్స్ ప్రెసెంట్ టైం లైన్కి కంప్లీట్గా వచ్చేసి ఎంసీలోనే ఉండిపోతాయా అన్నట్టు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా ఒకే మాట చెప్తాను. ఇప్పటిదాకా ఎంసీయూ ఫేజ్ 4 ఫేజ్ 5 క్రెడిట్స్లోని ఫిలిమ్స్ ద్వారా మనకి చూపిస్తుంది ఒక మల్టీవర్స్ ఈవెంటో లేదంటే ఇన్కర్షనో కాదు, డిఫరెంట్ రియాలిటీస్ ఉన్నాయి, టీవీఏ ఉంది, దాంతోపాటు డైమెన్షన్స్ అండ్ ప్యారలల్ రియాలిటీ. వీటన్నిటికీ కూడా ఒకటే కారణం అని కాదు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదా. సో ఆ విధంగా సీక్రెట్ వార్స్లోని మల్టీవర్స్ క్యారెక్టర్స్ తోటి ఒకే క్యారెక్టర్ 3-2 వేరియంట్స్ ఉండొచ్చు. అంటే ఇద్దరు వొల్వరిన్లు, ఇద్దరు డెడ్పూల్లు, ఇద్దరు ఐరన్ మ్యాన్లు ఎవరైనా రావచ్చు. కాస్ట్ అందరూ కూడా క్యామియోస్ అనమాట. సీక్రెట్ వార్స్లోని మొత్తం మల్టీవర్షల్ వార్ జరగబోతుంది. క్రైసిస్ ఆన్ ఇన్ఫినిటీ ఎర్త్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది CWలోని. అందులో మనకి ముగ్గురు సూపర్ మ్యాన్లు చూపించినట్టు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి డిఫరెంట్ రియాలిటీస్ లో. వాటన్నిటిని కూడా మార్వెల్ యూజ్ చేసుకుందాం అనుకుంటుంది. కాబట్టి మెయిన్ ఎవెంజర్ శ్రేయోని కూడా మనం సీక్రెట్ వార్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఉన్నా కూడా అంత షాక్ అయిపోక్కర్లేదు. కాన్సెప్ట్ ప్రకారం వాడుకునే పొటెన్షియల్ ఉంది. బట్ క్యాంగ్ ని కంప్లీట్ గా ఎలా అరెస్ట్ చేస్తారు, ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ వీళ్ళందరినీ ఎలా మ్యాచ్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్. నోవే హోమ్ లాగా ఎలా వచ్చి అలా వెళ్ళిపోయేలా కాకుండా కంప్లీట్ గా ప్రెసెంట్ ఎంసీకి కనెక్ట్ చేసేలాగా. అండ్ ఈ ఫిల్మ్ లో చూపిస్తున్న వొల్వరిన్ ఒక వేరియంట్ అయినప్పటికీ వొల్వరిన్ రీక్యాప్ ని కూడా డెడ్పూల్ తోటి కలిపి ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ మనకి ఎక్స్మెన్ కంప్లీట్ గా కలుపుతున్నారు అనుకుంటే ఆ వొల్వరిన్ ఈవెంట్స్ కానీ ఎక్స్మెన్ ఈవెంట్స్ అన్ని కూడా చాలా క్రూషియల్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే, ఒకసారి రీక్యాప్ వేయాల్సిందే ఎలా మెర్జ్ చేస్తారు ఈ క్యారెక్టర్ తోని. బట్ నాకు ఒకటే భయం, 2 hours ఉన్న డ్యూరేషన్ లోని ఇంత పెద్ద కాన్సెప్ట్ ని కంప్లీట్ మల్టీవర్స్ ఈవెంట్స్ ని ఎంతవరకు మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. అప్కమింగ్ సీక్రెట్ వార్స్ కి, క్యాంగ్ డైనెస్టీకి అసలు కంప్లీట్ క్లారిటీ ఎంతవరకు ఇవ్వగలుగుతారు. ఇవేమీ ఇవ్వకుండా కేవలం నాస్టాల్జియాగా ఏదో ఫ్యాన్ సర్వీస్ లాగా అలా క్యామియోస్, మల్టీవర్స్ ఈవెంట్స్, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అయితే సరిపోదు. స్క్రిప్ట్ లోని పొటెన్షియల్ ని, యూనివర్స్ లో క్లారిటీని కంప్లీట్ గా ఇవ్వాలి మల్టీవర్స్ గురించి. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చాలా మంది ఆడియన్స్ కి డిసప్పాయింట్ అయ్యి తర్వాత రన్ తగ్గిపోవడానికి కారణం కూడా అదే, మల్టీవర్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మొత్తానికి మీకైతే కొంత క్లారిటీ క్రెడిట్స్ గురించి ఇప్పటిదాకా చూపించిన ఎంసీయూ ఫిల్మ్స్ గురించి అర్థమైంది అనుకుంటా. ముఖ్యంగా ప్రెసెంట్ మల్టీవర్స్ ఎలా స్టార్ట్ అవుతుంది, మల్టిపుల్ రియాలిటీస్ పాసిబిలిటీస్ ఎన్ని ద్వారా చూపించారు, ఎన్ని విధాలుగా చూపించారని దాని గురించి. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.